సార్ నమస్తే. మన రైతుల అందరికీ నా యొక్క నమస్కారములు, అభినందనలు తెలియజేస్తున్నాం సార్. ఈరోజు నుండి రైతు ముంగట శాస్త్రవేత్తలు ఏప్రిల్ 27 నుండి మే 25 వరకు ఈ మధ్యకాలంలో మన వీసీ గారు మంచి నిర్ణయం తీసుకునవడం జరిగింది. ఇది పోయినసారి కూడా చాలా చక్కగా ఒక మంచి కార్యక్రమం చేయడం జరిగింది. మరి ఇప్పుడు ఈరోజు ఈ 2వ సంవత్సరం కూడా చేస్తున్నాడు సార్. దీనివల్ల రైతాంగానికి కొంత సమస్యల మీద, తెగుల మీద కొన్ని విషయాలు అయితే తెలుసుకోవడం అయితే వాస్తవం సార్. ఈ రైతు ముంగిట శాస్త్రవేత్తలు అనే ప్రోగ్రాం చాలా రైతులకు కొంత అవసరంగానే ఉంటుంది సార్. మరి ముఖ్యంగా చూసుకుని ఉంటే అసలు వ్యవసాయ శాఖ ల్యాండ్ టు ల్యాబ్, ల్యాబ్ టు ల్యాండ్, ల్యాండ్ టు ల్యాబ్, ల్యాబ్ టు ల్యాండ్ అది చేయవలసిన మన వ్యవసాయ శాఖ. ఎందుకంటే వారు ప్రతి రైతు దగ్గరికి వెళ్ళి అతని దగ్గర ఉన్న సమస్యలు ఏంటిదానని తెలుసుకొని అలాంటి సమస్యలను శాస్త్రవేత్తలకు చేరవేయవలసిన బాధ్యత వ్యవసాయ శాఖ అధికారులది ఉన్నట్టుగా ఉన్నది సార్. ఎందుకనంటే మన రైతుల సమస్యలు అనునిత్యము మన ఒక 5,000 మంది రైతులకు ఒక ఏఈఓ, చక్కటి ఒక ఏఈఓ గారిని ఏర్పాటు చేయడం జరిగింది ప్రభుత్వం. ఆనాటి నుండి ఈనాటి నుండి వరకు కూడా సమస్యల మీద తెలుసుకోవాల్సిన బాధ్యత వ్యవసాయ శాఖ నిర్ణయం తీసుకోవాలి. మరి వారి సమస్యలను తెలుసుకొని శాస్త్రవేత్తలకు చేరవలసిన బాధ్యత వ్యవసాయ శాఖ మీద ఉంది. ఈ కొత్త పరిష్కారం కోసం రైతుల ముంగిట శాస్త్రవేత్తలు చేసే కార్యక్రమం ఒక కొత్త అభినందనీయంగా, ఒక కొత్త ప్రయోగం చేస్తున్నామని ఒక ఆర్భాటం మీదనే చేయడం అవుతుంది సార్. మంచి చేస్తున్నాము అనే కుతూహలంగానే ఉన్నాం సార్. ఎందుకనంటే వాళ్ళు చేయవలసిన బాధ్యత రైతు దగ్గరికి వెళ్ళి రైతులకు ఉన్నటువంటి సమస్యలు క్షేత్రస్థాయిలో తెలుసుకోవాల్సిన ఆవశ్యకత చాలా ఉన్నది. కానీ అది క్షేత్రస్థాయిలో వెళ్ళడం లేదు. కానీ దీని ద్వారా కొంచెం వస్తుందని అనుకుంటున్నాం సార్. ఎందుకనంటే వ్యవసాయ శాఖ అందరూ కలుపుకొని చేస్తే బాగుంటుంది. కానీ ఇప్పుడు వ్యవసాయ శాఖ బాధ్యతలు మన శాస్త్రవేత్తలు చేయడం వల్ల మరి వ్యవసాయ శాఖ ఏం చేస్తున్నట్టు కొంచెం సందిగ్ధంలో ఉన్నాను సార్ నేనైతే. ఎందుకనంటే ఎవరి విధులు, ఎవరు బాధ్యతలు వాళ్ళే నెరవేర్స్తే చాలా బాగుంటుంది సార్. ఎందుకంటే సమస్యలను తీసుకొని పోయి చేరవలసిన బాధ్యత వ్యవసాయ శాఖది సార్. ఎందుకంటే అలాంటి మార్పులు రావాలి. ఎందుకంటే బాధ్యతలు చాలా ఉన్నాయి. ఆనాడు ల్యాబ్ నుండి భూమి నుండి ల్యాబ్ అనే ప్రోగ్రాం అప్పటి నుండి కూడా నడుస్తుంది. కానీ అది ఆచరణలో తీసుకురావడం లేదు. ప్రతి రైతుకు అది తీసుకుపోవాల్సిన బాధ్యత మన వ్యవసాయ శాఖ మీద ఉన్నది. ఇలాంటి ఏర్పాటు చేయడం అనేది చాలా మంచి ప్రోగ్రామే. కానీ రైతులకు సంబంధించిన ప్రశ్నల మీద రైతులు చెప్పే సమస్యలు ఏంటిది అనేది చూసి దానికి పరిష్కారం కోసం శాస్త్రవేత్తలు పనిచేయాలి. రైతుల యొక్క సమస్యలు తీర్చుట కొరకు శాస్త్రవేత్తలు పరిశోధనలు చేయాలి. అట్లా చేసినప్పుడే అతనికి ఈరోజు చూసినట్టయితే ఇప్పుడు తెగులు బాగా ఆశించి ఈసారి మిర్చి లేదు, ఆడ బత్తాయి పోతుంది, వేరే పత్తి కూడా పోతుంది రానున్న రోజులలో. ఎందుకంటే వాళ్ళంటి మీద క్రిటికల్గా చాలా శ్రద్ధతో చాలా సీరియస్గా చేయవలసిన పరిశోధనలు వారు చేసి రైతులకు మంచి విత్తనాన్ని, మంచి సమస్యలను సాల్వ్ చేయడానికి పరిశోధన జరగాలి. ఎందుకనంటే అలా రైతుకు తగ్గట్టుగా పరిశోధనలు జరుగుతలేదనేది అయితే గమనించడం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళు శాస్త్రవేత్తలకు సంబంధించిన కొన్నిటి మీదనే చేస్తున్నారు. రైతుకు ఏ సమస్య ఉన్నది, దాని మీద ఏంటిది పరిస్థితి, దాని మీదనే చేయాలని నేనైతే కోరుకుంటున్నాను. ఎందుకంటే రైతుకు నిత్యము లేస్తే అనినిత్యము సమస్యలతోనే పోరాడతాడు. రైతు సమస్యలకు అనుగుణంగానే పరిశోధనలు రాబోయే రోజులలో జరగాలి. రైతులకు మెయిన్ అయితే ఈ గడ్డి జాతి మీద పెట్టుబడి, దాని మీద సమస్యల యంత్రాల మీద
వాటి యొక్క ఆవశ్యకత చాలా తీసుకురావడం జరుగుతుంది. ఎందుకంటే అవన్నీ రైతు దగ్గరికి చేరినప్పుడే రైతుకు అనుకూలంగా అన్ని పనిముట్లు ఉన్నప్పుడు రైతుకు చేయవలసిన చాలా ఉత్సాహంగా చేస్తాడు. ఎందుకంటే కొన్ని రైతుల విషయాలు చూసుకుంటే ఒక్కసారి నాగాలు కానీ 2 సార్లు నాగాలు కానీ 3 పండ్ల గొర్రెలు కానీ ఇలాంటివి మొత్తం కనుమరుగు అయిపోయినాయి. ఒకప్పుడు ఇచ్చేది, కానీ ఇప్పుడు ఇస్తలేరు. చిన్న ఏమనంటే మా దగ్గర లేదు, బడ్జెట్ లేనందుకు చాలా రైతులకు ఇబ్బంది పడుతున్నాం. ఎందుకంటే వాటి మీద చేయాలి, ప్రభుత్వానికి సలహాలు సూచనలు తెలియజేయాలి. ఇటు వ్యవసాయ శాఖ కానీ ఇటు పరిశోధన కానీ అందరూ కలిసి ప్రభుత్వానికి ఎన్ని విధాల శాఖలు ఉన్నా కానీ అందరూ రైతుల కోసమే మంచి చేయుటకే ఉన్నాయి. కానీ రైతుకు సమస్యల మీద పోరాడాలి. రైతు సమస్యలు తెలుసుకొని పూర్తిగా ప్రభుత్వంకి నివేదించినప్పుడే, మీరు అలాంటి సమస్యల మీద పరిష్కారం తెలియజేసినప్పుడే రైతుకు చాలా ఆనందనీయంగా ఉంటాడు. మంచి పంటలు పండించుకొని మంచి దిగుబడి పొంది మంచి విషయాలను నేర్చుకుంటాడు. తప్ప మీరు రైతు తెలియజేసిన సమస్యల మీదనే పరిశోధనలు చేయాలి తప్ప ప్రతి రైతుకు సుమారు ఈరోజు 1 కోటి మంది రైతుల దగ్గర వ్యవసాయం చేద్దామని అనుకుందాం, కానీ 1 కోటి మంది రైతుల దగ్గరికి వెళ్ళలేడు కదా. అలాంటి సమస్యలు ఉన్నప్పుడు ఈరోజు చాలా ఉన్నాయి మార్గాలు. ఇప్పుడు వీడియో ద్వారా తెలియజేయచ్చు, ఫోటో ద్వారా తెలియజేయచ్చు. మొన్ననే జరిగినాయి మన జెడ్ఆర్ఎస్ మీటింగ్. జిల్లా స్థాయిలో ప్రతి ఒక్క డిఓ గారు వచ్చి పరిశోధనలు చేసే శాస్త్రవేత్తలకు అగ్రికల్చర్ డిస్ట్రిక్ట్ అధికారులు వచ్చి సమస్యలు తెలియజేస్తారు. మొన్న పాలెంలో జరిగింది. ఈ రోజు నుండి కూడా ఇవాళ రేపు కూడా మన జగిత్యాలకు సంబంధించింది ఆదిలాబాదులో చేస్తున్నారు. అప్పుడు సమస్యలు ప్రతి వ్యవసాయ శాఖ ప్రతి అధికారి గుర్తించి అట్లాంటి సమస్యలను ఈరోజు మన శాస్త్రవేత్తల తెలియజేసినప్పుడు అప్పుడు వాటి మీదనే పరిశోధనలు జరగాలి తప్పకుండా. అప్పుడు రైతుకు తగిన న్యాయం జరుగుద్దని ఆశిద్దాం. ఎందుకంటే ఆర్భాటాల మీద ఇదొక కొత్త చేస్తున్న ప్రోగ్రాం అనే కుతూహలం ఆర్భాటం మీదనే ఉన్నది, కానీ రైతులకు అక్కరొచ్చే విషయం మీదనే పరిశోధనలు జరగాలి ఈరోజు. ఎందుకనంటే కొన్ని కారణాల వల్ల ఎందుకు జరుగుతలేదో, స్వతంత్రం యూనివర్సిటీ ఏర్పడి 61 వెళ్ళి 62వ సంవత్సరం నడుస్తుంది. అసలు పత్తి మీద పరిశోధనలు ఇంతవరకు 1 కిలో విత్తనం కూడా అమ్మలేకపోతుంది యూనివర్సిటీ. మిర్చి మీద మొత్తం పరిశోధననే లేదు, మిగతా వాటి మీద కొంచెం ఉన్నది. ఇప్పుడు వరిలో చూస్తే చాలా బండారం చాలా ఉన్నది. చాలా బయటి దేశాలకు రైసు ఎక్స్పోర్ట్ చేసేంత స్థాయిలో ఎదిగినామన్నప్పుడు అట్లా అన్ని విధాల అన్ని పంటల మీదగా రావాలి కదా. ఎందుకనంటే రైతుకు ఎక్కువ దిగుబడులు ఎక్కువ రేట్ వచ్చే పంటల మీదనే చేస్తాడు. ఎందుకంటే ఇది చేస్తున్నాం అది కొట్టు ఇది కొట్టు అనేది కాదు. రైతుకు నచ్చిన విధానమైన మంచి మేలు, రైతుకు ఏదైతే ఎక్కువ దిగుబడి వస్తుంది, ఏదైతే ఎక్కువ రూపాయలు ఆశిస్తాడో ఆ పంటల వైపే రైతులు మళ్ళుతాడు. కానీ మీరు చెప్పినంత మాత్రాన రైతులు వేయలేకపోతారు. ఎందుకంటే రైతుకు నచ్చిన పంటనే చేస్తాడు, కానీ మీరు మార్పు కోరితే మారాడు. ఎందుకంటే వారి అనుగుణంగా వారి వేసిన పంటల మీద పరిశోధనలు అనేది జరగాలి. పరిశోధనలు జరిగినప్పుడు అటువంటి విషయాలు ఈరోజు చూస్తున్నాం. సేంద్రియ వ్యవసాయం అంటున్నాం. సేంద్రియ వ్యవసాయం ఫస్ట్ మన యూనివర్సిటీలో ఎక్కడన్నా చేసి